వెల్కమ్ టు ఐ న్యూస్. గురువు అంటేనే అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు. కానీ ఇప్పుడు మనం చూడబోయే గురువు కేవలం అక్షర జ్ఞానమే కాదు, బ్రతకటం ఎలాగో గెలవటం ఎలాగో తన జీవితంతోనే పాఠంలా చూపిస్తున్నారు. ఆయనే గుల్షన్ లోహర్. పుట్టుకతోనే చేతులు లేకపోయినా తన పాదాలనే చేతులుగా మార్చుకొని కాలి వేళ్లనే కలంగా చేసుకొని వేలాది మంది విద్యార్థుల తలరాతలను తిరగరాస్తున్న ఆధునిక ఏకలవ్యుడు. విధి విసిరిన సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన ఆ మహనీయుడి స్ఫూర్తిగాదే ఈ స్పెషల్ స్టోరీ. ఇది జార్ఖండ్లోని దట్టమైన సారాండా అటవీ ప్రాంతం. తీవ్రవాద అశాంతి, కనీస వసతులు లేని మారుమూల గ్రామం బారాంగ్. ఇక్కడి ఈ పాఠశాల గదిలో ప్రతిరోజు ఓ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. తరగతిలోకి అడుగుపెట్టిన ఈయనే గుల్షన్ లోహర్. ఆయన శుద్ధ ముక్కను చేతితో కాదు, తన కాలి వేళ్ల మధ్య బిగించి పట్టుకుంటారు. చూడండి ఎంత అవలీలగా క్లిష్టమైన గణిత సూత్రాలను ఆ బ్లాక్ బోర్డుపై రాస్తున్నారో. పుట్టుకతోనే చేతులు లేవన్న ఒక్క లోపం తప్ప ఆయనలో మరే లోపము కనిపించదు. ఆయనలోని ఆత్మవిశ్వాసం ముందు ఆ వైకల్యం చిన్నబోతుంది. గత 11 సంవత్సరాలుగా ఆయన తన కాలి వేళ్లతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్లను ఇలాగే తీర్చిదిద్దుతున్నారు. చిన్నతనం నుంచే ఆయనది పోరాట పదం. విధికి వెరవలేదు. పాదాలతోనే రాయటం నేర్చుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేశారు. కిలోమీటర్ల కొద్దీ మట్టి రోడ్లపై ప్రయాణించి అప్పులు చేసి మరీ తన చదువును కొనసాగించారు. తన తల్లి, సోదరుడి ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని గుల్షన్ మా పిల్లలకు మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తున్నారు అని ఆ స్కూల్ ప్రిన్సిపల్ గర్వంగా చెప్తున్నారు. గుల్షన్ కేవలం టీచర్ మాత్రమే కాదు, ఓ రచయిత కూడా. పాఠశాల సమయం తర్వాత కూడా పేద పిల్లలకు తన ఇంటి వద్ద ఉచితంగా ట్యూషన్ చెబుతూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సిద్ధమవుతున్నారు. తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, విద్యార్థులకు మరింత మెరుగైన సేవ అందించడానికి తన ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నారు. చిన్న వైఫల్యానికే కుంగిపోయే మనందరికీ గుల్షన్ లోహర్ జీవితం ఒక గొప్ప పాఠం.